హాయ్ గైస్, నేను చూసిన మూవీస్ లో ఇప్పటివరకు నాకు బాగా నచ్చిన ఫైట్ సీన్ గురించి మాట్లాడుకుందాం. నంబర్ 1 కాటేరమ్మ ఫైట్ సీన్. నిజం చెప్తున్నా, ఊచకొత్త అసలుకి ప్రభాస్ అన్న విశ్వరూపం ఏంటో చూస్తాం. ఆ కాటేరమ్మ ఫైట్ సీన్ వచ్చిందంటే చాలు మనకైతే హై లెవెల్లో ఫీలింగ్, గూస్ బంప్స్ అయితే వస్తాయని చెప్పొచ్చు. అక్కడ చేసే మన ప్రభాస్ అన్న విధ్వంసం మామూలు ఉండదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పగిలిపోతుంది అని చెప్పొచ్చు. అది ఎన్నిసార్లు చూసినా మనకి బోరే కొట్టదు. కాటేరమ్మ ఫైట్ సీన్ ఆ విధంగా అయితే ఉంటుంది అని చెప్పొచ్చు. సెకండ్ వచ్చేసరికి రప్ప రప్ప ఫైట్ సీన్ ఇన్ పుష్ప 2. తెలిసిందే కదా, బన్నీ అన్న విశ్వరూపం చూపిస్తారు, శివ తాండవం ఆడేస్తాడు అని చెప్పొచ్చు. ఆ ఫైట్ సీన్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది అని చెప్పొచ్చు. మన బన్నీ అన్న అందరినీ నరుక్కుంటూ వెళ్తుంటే గూస్ బంప్స్ అయితే వస్తాయని చెప్పొచ్చు. ఒక్కొక్కరికి అయితే రక్తం మరుగుతుంది. ఆ లెవెల్ అయితే ఆ ఫైట్ సీన్ కావచ్చు, ఎమోషన్ కావచ్చు ఉంటుంది. చాలా బాగా నచ్చింది నాకైతే పుష్ప సినిమాలో. ఇంకా నంబర్ 3 వచ్చేసరికి దేవరా ఇంటర్వల్. ఈ అమ్మాయి ఏమైనా ఫైట్ సీన్, ఆ సముద్రం దగ్గర ఉన్న ఫైట్ సీన్ అయితే నాకైతే గూస్ బంప్స్ ఇచ్చింది. ఎన్టీఆర్ అని చేసే విధ్వంసం అసలుకి అసలుకి హాఫ్ మూన్ ఫుల్ మూన్ అవుతుంది. అదైతే మామూలు ఉండదు, పిచ్చెక్కిపోతుంది. ఒక్కొక్కరిని నరుకుతాడు మన జూనియర్ ఎన్టీఆర్ అన్న. దేవర నరికినాడంటే ఆ నరకుడు ఏ విధంగా ఉంటుందో దేవర సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. దేవర మూవీలో ఉన్న ఫైట్స్ ప్రతిదీ నాకైతే నచ్చుతుంది. ఇంకా నెక్స్ట్ నెంబర్ 4 వచ్చేసరికి మన కల్కి ఇంటర్వల్ భైరవ ఇంకా మన అశ్వత్థామ ఫైట్ సీన్ మామూలుగా ఉండదు. వీళ్ళిద్దరు కొట్టుకుంటుంటే నాకైతే హై ఫీలింగ్ అయితే వస్తుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది అని చెప్పొచ్చు. అశ్వత్థామ కొడతాడు భైరవని, అస్సలకి విశ్వరూపం ఏంటో చూస్తాం ఇద్దరిది. అశ్వత్థామ భైరవ ఫైట్ సీన్ గూస్ బంప్స్, అరాచకం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది అని చెప్పొచ్చు. హై ఫీలింగ్ వస్తాయి. అసలుకి భైరవ అశ్వత్థామ ఇద్దరు కొట్టుకుంటుంటే మామూలు అనిపించదు. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది అని చెప్పొచ్చు. కల్కిలో ద బెస్ట్ సీన్ వచ్చేసరికి ఇదే ఫైట్ లో. అసలుకి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది అని చెప్పొచ్చు. ఆ ఫైట్ సీన్ వాళ్ళిద్దరు చేసుకుంటుంటే ఆడియన్స్ కి అయితే దిమ్మ తిరిగిపోతుంది. అశ్వత్థామ పవర్ ఇంకా భైరవ పవర్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది అని చెప్పొచ్చు. ఇంకా నంబర్ 5 వచ్చేసరికి మార్కో మూవీలో ఇంటర్వల్ ఫైట్ ఉంటుంది భయ్యా, గూస్ బంప్స్ అంతే. ఆ సినిమా మొత్తం యాక్షన్ సీన్స్ మొత్తం రూత్లెస్ ఉంటుంది. నిజం చెప్తున్న, ఇంటర్వల్ ఫైట్ సీన్ ఆ యాక్షన్ హీరో చేసే విధ్వంసం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది అని చెప్పొచ్చు. ఆ నరకడమైంది ఊచకతో ఆడియన్స్ చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. ఒక్కొక్కరికి అయితే రక్తం మరుగుతుంది ఆ ఫైట్ సీన్ చూస్తే. ఒక్కొక్కరికి అయితే కళ్ళు చెగిరిపోతుంది. ఆ విధంగా అయితే మనం మార్కో ఫైట్ సీన్ అయితే ఉంటుంది అని చెప్పొచ్చు. మార్కో ఇంటర్వల్ ఫైట్ సీన్ అయితే గూస్ బంప్స్ అయితే ఇస్తుంది అని చెప్పొచ్చు. నాకు బాగా నచ్చిన టాప్ 5 ఫైట్ సీన్ ఇంకా ఉన్నాయి. కావాలంటే ఈ వీడియోకి లైక్ ఇంకా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చింటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.